Consider the given values, perform linear quadratic probing operations in a given hash table of size 10 అన్నారు. సో మనకి హ్యాషింగ్ అంటే ఏంటంటే ఇచ్చిన కీస్ని ఒక హ్యాష్ టేబుల్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇన్సర్ట్, డిలీట్, సెర్చ్ ఈ ఆపరేషన్స్ అన్నీ మనం అట్ మోస్ట్ అంటే బెస్ట్ కేస్‌లో లైక్ O ఆఫ్ 1 కాంప్లెక్సిటీతో చేసేయడానికి చూస్తామనమాట. ఎక్కువ టైమ్ కాంప్లెక్సిటీ లేకుండా ఈజీగా మనం రిట్రీవ్ చేసుకోవడానికి అది వాడతారనమాట హ్యాషింగ్ అనేది. సో, ఇందులో ఏం చేయాలి అంటే బేసిక్‌గా హాష్ ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే హెచ్ ఆఫ్ కే ఈక్వల్ టు కే mod 10 అనమాట. అంటే ఇక్కడ 10 అంటే ఏంటి? సైజ్ ఆఫ్ ద టేబుల్. సో, కే mod n అని అనుకుంటే వేర్ n ఇస్ ద సైజ్ ఆఫ్ ద టేబుల్ అనమాట. ఇక్కడ 10 కాబట్టి కే mod 10. ఇప్పుడు మనకి సేమ్ వాల్యూస్ అనేవి ఉన్నాయనుకోండి. లైక్ 22 అండ్ 32. సో, హాష్ ఫంక్షన్‌లో ఏమవుతుంది? హెచ్ ఆఫ్ కే అంటే హెచ్ ఆఫ్ 22. 22 mod 10 విచ్ విల్ బి 2 అంటే సెకండ్ లొకేషన్‌లో ఇది పెట్టేస్తాం. కానీ మళ్ళీ 32 mod 10 చేసినా కూడా మనకి 2 వస్తుంది. రిమైండర్ కదా చూడాలి. సో, 2 వచ్చింది. ఆల్రెడీ 2లో 22 ఉంది. సో, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు దీన్నే కొలిషన్ అంటారు. మోర్ థాన్ 1 కీ విచ్ ఈస్ బీయింగ్ మ్యాప్డ్ టు ద సేమ్ పొజిషన్. ఈ కొలిషన్‌ని హ్యాండిల్ చేయడానికి మనం ఓపెన్ హ్యాషింగ్ అండ్ క్లోజ్డ్ హ్యాషింగ్ అని 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్‌ని వాడతాం. ఓపెన్ హ్యాషింగ్‌లో సెపరేట్ చైనింగ్ వాడతాం. క్లోజ్డ్ హ్యాషింగ్‌లో లీనియర్ ప్రోబింగ్, క్వాడ్రాటిక్ ప్రోబింగ్, డబుల్ హ్యాషింగ్ వాడతామనమాట. సో, ఇక్కడ మనకి లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ప్రోబింగ్ మాత్రమే వాడమన్నారు. లీనియర్ ప్రోబింగ్‌లో ఏం వాడతాం? కే ప్లస్ ఐ mod 10 కొట్టేస్తాం. లైక్ ఒక్కొక్క వాల్యూని ఐ మీన్ ద నెక్స్ట్ లొకేషన్‌లో ఖాళీ ఉంటే పెట్టుకోండి అన్నట్లు చూస్తాం. క్వాడ్రాటిక్‌లో ఏంటి? కే ప్లస్ ఐ స్క్వేర్ mod 10 అవుతుంది అదే హాష్ ఫంక్షన్. మీకివి చెప్తుంటే కొంచెం వింతగా ఉండొచ్చు. కానీ చేస్తూ ఉంటే అర్థమైపోతాయి. సో, ఫస్ట్ లీనియర్ ప్రోబింగ్ వాడి సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ హెచ్ ఆఫ్ కే ఈక్వల్ టు కే mod 10 కదా మనకున్న ఫంక్షన్. సో, నెక్స్ట్ నేను ఫస్ట్ హెచ్ ఆఫ్ 72 చేస్తా. ఏమవుతుంది? 72 mod 10 విచ్ విల్ బి 2. అంటే ఈ 2లో మనం 72 పెట్టాలి. నెక్స్ట్ హెచ్ ఆఫ్ 27 విచ్ విల్ బి 27 mod 10 విచ్ విల్ బి 7. అంటే ఈ 7లో 27ని పెడతాం. నెక్స్ట్ హెచ్ ఆఫ్ 36 which will be equal to 36 mod 10 which is nothing but 6. అంటే ఈ 6లో 36 పెట్టాం. నెక్స్ట్ 24 mod 10 which will be 4. అంటే 4లో 24ని మార్క్ చేసాం. నెక్స్ట్ 63 which will be 63 mod 10 which is nothing but 3. సో 3లో 63ని పెడుతున్నాం. నెక్స్ట్ 81 హెచ్ ఆఫ్ 81 mod 10 which will be 1. అంటే 1లో 81ని పెట్టాం. 92 హెచ్ ఆఫ్ 92 mod 10 which is 2. కానీ మనకి 2లో ఆల్రెడీ ఈ 72 అనేది ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? లీనియర్ ప్రోబింగ్‌ని వాడాలి. అంటే ఏంటి? హెచ్ ఆఫ్ 92, 1 which will be 92 plus 1 mod 10. That will be 93 mod 10 which is nothing but 3. కానీ 3లో కూడా మనకు ఆల్రెడీ 63 ఉంది. సో ఇది కూడా పనికిరాదు. నెక్స్ట్‌కి వెళ్ళాలి. హెచ్ ఆఫ్ 92, 2 which will be 92 plus 2 mod 10 which is nothing but 94 mod 10 which is 4. ఇది కూడా మనకి ఖాళీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 24ని మనం అందులో ప్లేస్ చేసి ఉంచాం కాబట్టి. సో నెక్స్ట్ హెచ్ ఆఫ్ 92, 3 which will be equal to 92 plus 3 mod 10. That is nothing but 95 mod 10 which will be 5. అంటే ఇండెక్స్ 5లో మనం ఇప్పుడు ఏం పెడతాం? 92ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ హెచ్ ఆఫ్ 101 which will be
101 mod 10, which is nothing but 1. కానీ 1లో ఆల్రెడీ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, h of 101, 1 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 102 mod 10 అవుతుంది, which will be 2. కానీ మనకి 2లో కూడా ఆల్రెడీ ఉంది. సో నెక్స్ట్కి h of 101, 2 చేస్తారు ఇప్పుడు. అంటే అప్పుడు ఏమవుతుంది, 103 mod 10, which is nothing but 3. 3లో కూడా ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇలాగా h of 101, 3, which is nothing but 104 mod 10, which will be 4. కానీ 4లో కూడా మనకు ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ h of 101, 4, which will be 105 mod n, that is 5. 5లో కూడా మనకు ఆల్రెడీ ఎలిమెంట్ మ్యాప్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ 101, 5, which will be 106 mod 10, which will be 6. కానీ 6లో కూడా ఆల్రెడీ మ్యాప్ అయ్యి ఉంది. నెక్స్ట్ h of 101, 6, which will be 107 mod 10, which will be 7. కానీ 7లో కూడా ఆల్రెడీ మ్యాప్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ 101, 7, which will be 108 mod 10, which is 8. సో 8th లొకేషన్లో 101ని తీసుకెళ్ళి పెడతామన్నమాట. ఇది మనకి లీనియర్ ప్రోబింగ్ యూజ్ చేసి సాల్వ్ చేయడం. ఓకే, ఇది లీనియర్ ప్రోబింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ప్రోబింగ్ యూజ్ చేసి సేమ్ హ్యాష్ చేస్తామన్నమాట.